అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఆ జగదానంద తారక జయ జానకి నాయక సీతారామచంద్ర ప్రభు ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటుండా. ఈరోజు పానకం ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. ఒక స్పూన్ మిరియాలు, ఒక 4-5 యాలకులు తీసుకొని దాన్ని కచ్చా పచ్చగా ఈ విధంగా పొడి చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా పొడి చేసుకున్నాక ఇందులో నేను 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాండి. మనం చేసే పానకాన్ని బట్టి బెల్లం కానీ మిరియాలు కానీ తీసుకోవాలండి. ఇందులో చల్లని 1 లీటర్ నీళ్ళు తీసుకుంటున్నా అండి. ఈ సమ్మర్లో ఈ పానకం తాగటం వల్ల ఒంటికి చాలా చలవ చేస్తుందండి. ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు వడపప్పు పానకం ప్రసాదంగా నివేదిస్తారు. అదే మనం కూడా తీసుకుంటామండి. అలాగే ఈరోజు కళ్యాణం కూడా ఖచ్చితంగా చూడాలండి. అలాగే అందులో తులసి దళాలు వేసుకుంటుండా. తులసి దళాలు వేయటం వల్ల ఈ పానకం అమృతంతో సమానం అయిపోతుందండి. ఇలా ఒక గ్లాసులో తీసుకొని ఆ సీతారామచంద్ర ప్రభుకి ప్రసాదంగా నివేదించి తర్వాత మనం తీసుకోవాలండి. అలాగే ఈరోజు అభయాంజనేయుని కూడా